హీరోయిన్ వచ్చేసిందిగా, అందుకే కటింగ్ చేసి మళ్ళీ యాడింగ్ చేసినాం. ఇప్పుడు హీరోయిన్ అడుగుతున్నా, మీరు ట్రాన్స్లేటింగ్ చేయాలి. నేనా చేసేస్తా. మనం ఎవరు చేస్తాం చక్కగా సముద్రంలోకి వెళ్ళి వచ్చిందా? Did you come from the ocean is what he's asking. Where did you come from? Basically he's saying అవన్నీ గవ్వలు అతుక్కున్నాయి కదా, దులుపుకొని రావచ్చు కదా. లేట్ వచ్చింది కాక ఇసుకలో రాడి మెల్లగా. ఎందుకు లేట్ ఆయా? మొన్ననే బర్త్డే కోసం అని థాయిలాండ్కి వెళ్ళింది, అట్లనే పట్టుకొచ్చేసింది. అదంతా కేకే అంటుంది, ఇంకా బట్టలు మార్చుకోలేవా మరి? ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ విల్ కట్. అచ్చా అచ్చా అచ్చా, మంచిగానే ఉన్నది. అంటే తక్కేట్లేసి ఇద్దరికి సరిపోయేటట్టే ఉన్నది. జోడీ గుడ్ ఇట్ సెన్స్. థ్యాంక్ యూ. మంచిగా ఉన్నది. కమ్మలు గెంటీలు మంచిగానే చేయించారు. సినిమాలేనా బయటివి? సినిమాలో కావు, బయటివే. సొంతమేనా? యా, సినిమాలో ఆమెకి ఇక్కడ ఆమెకి అసలు ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. సినిమాలో ఫుల్ డిఫరెన్స్, మంచిగా ఊల్రా పద్ధతిగా ఉన్నట్టు పద్ధతిగా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ ముందే ఆడిషనింగ్ చేసిరా మీకు? पहले ऑडिशन हो गया? हाँ, मतलब डायरेक्ट कर ले लिया? तो ऐसे नहीं, मैं विजय गारू के साथ एड शूट कर रही थी. विजय अन्ना. हाँ. So then the management asked me कि there's this film happening with Anand and if I want to test for it. So I said okay. So then I met Anand the same day. Anand came on set. And we had a meeting. Then later we scheduled a screen test and an audition. So Uday Garu was good with it. So ఇప్పుడు అంతకుముందు నా ఫిల్లర్ అన్నావు కదా, ఇందులో ఏమన్నా అట్లాంటి కోడింగ్ లాంగ్వేజ్ ఉన్నదా? చాలా ఉన్నాయి. టాటూ చుట్టూ ఉంది. ఇమాన్యుయల్ యాక్చువల్లీ హీరోయిన్ల కన్నా నాది ఇమాన్యుయల్ కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది సినిమాలో మొత్తం. సో మా no, అదేంటిదో జేబులకి వెళ్ళి ఏమన్నా గుంజుకున్నట్టున్నది. హార్ట్ అది. తెలిసే మళ్ళా షార్ట్ కట్ అయింది కదా హార్ట్, ఇప్పుడు గింతే అయింది. ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా ఎక్కువ అయిపోయింది. Korean heart. ఏంది ఇది? కొరియానా? సౌత్ కొరియానా? K-drama heart. అందరు ఇప్పుడు అంతా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఇట్లా పెట్టడం, సెల్ఫీలు దిగటం. ఇది కొరివి దయ్యాలన్నట్టు. కొరియన్ కాదు, కొరివి దయ్యాలు. అవును, కొరియోగ్రాఫర్ ఎవరేది? కొరియోగ్రాఫరా పుష్ప చేసిండు కదా. పుష్ప. అయితే బూట్లు ఊసిపోతాయి ఇంట్లో కూడా. అది ఇది ముందే జరిగింది కాబట్టి అవన్నీ లేవు అట్లాంటి. విజయ్ పుల్లాకి మాస్టర్. पुल्लाकी मास्टर ఏంది? आपको थोड़ा डाउट आ गया कुछ मेरा कॉस्ट्यूम देख के? हाँ नहीं, बहुत अच्छा लग रहा है इसीलिए. अच्छा है, एडिट किया इसके बीच में? हाँ, उमरस बहुत है आपको. ఉమరస్. ఇప్పుడు ఎన్ని హిందీ డెబ్యూ చేయబోతుంది, తమిళ డెబ్యూ లవ్ టుడే. दो फिल्म किया ना पहले, अभी तेलुगु में कर रहे हैं ना. कौन सा अच्छा लगा आपको? गम गम गणेशा. गम गम గణేష్ పిల్లతో దమ్దమే ఉంది. నేర్చిండ్రు మంచిగా బగారా పువ్వు అతుకుతున్నది వీరికి రాగానే. కథం షెఫాతి మర్చిపోతున్నారు, బగారా తింటారు. కలిపినవా బగారా? ఒకప్పుడు పులిగోర కానీ ఇప్పుడు బగారా. అవునా? హైదరాబాద్ వాళ్ళు అంతా బగారానే కదా, బగారా రైస్. మనం పులిగోర తిన్నాం. అది సద్ది పువ్వా కదా? అవును, సద్దన్నంతోనే కదా చేసేది. అవునవును. పులిగోర అంటే సద్దన్నం, ఫ్రెష్ అనుకో బగారా. బగారా కలిపినవా మరి? అంటే కలపడం ఏదో పంచు పడబోతున్నా భయపడుతున్నాను. దానికి కమిట్ అవ్వకూడదు. ఈ డైలాగులు డైరెక్టర్ ఏమి ఇవ్వలేడు కదా, నీ అంతలు నువ్వే చెప్పిన. డైరెక్టర్ అదే లేదు అంటే వాడు ఒక క్రూషియల్ సీన్లో, చాలా టెన్షన్ ఉన్న సీన్లో వచ్చి అది చెప్పిండు, మొత్తం సెట్ అంతా నవ్వింది. సో తర్వాత యాడ్ చేసినాం ఆ డైలాగ్. అంటే వాడు మిస్ వాటాలుని అదే ఒక లాస్ట్ ఫైనల్ సీన్లో ఓ డైలాగ్ ఉంటుంది అనమాట, వాటాలు పంచుకుంటున్నారు ఏంటి అని. బాగా అందరూ టెన్షన్లో ఉండే సీన్ అది. అందరూ ఆ మూడ్లో ఉంటే ఇటు డైరెక్ట్గా వచ్చి గన్ను పెట్టి మీ వాటాలు మీరు పంచుకుంటున్నారు అన్నాడు. అనగానే అందరు బల్లు నవ్వారు. వాడికి అర్థం కాలే ఎందుకు నవ్వారు, ఇది కామెడీ సీన్ కాదు కదా, ఎందుకు నవ్వారు అని. సో ఆ పదం వాడు అలా చెప్తున్నాడు, ఇది వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పేసి తర్వాత మేము ఆ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తే ఓకే ఈ సీన్లో ఎక్కడొకట దాన్ని వాడచ్చు అని చెప్పేసి అక్కడ దాన్ని యాడ్ ఆన్ చేశారనమాట. ఒక దిక్కెళ్ళి చూస్తుంటే అగో స్టార్టింగ్ అవుతుందా?
ఎవరితో రౌడీ గుండె గారు. ఓ డాన్స్ పార్ట్నర్. ఆహా కాదు కాదు నైట్ పార్ట్నర్ షూటింగ్ కా మీటింగ్ కా అది డేటింగ్కి. అదే ఏమీ లేదు. కాఫీ డేట్. నో నో Dance date. నో 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 జస్ట్ వాచింగ్ రీల్స్. ఆ? రీల్స్ ఒరే, చూస్తున్నా. ఇంత సీరియస్ గా ఇంటర్వ్యూ జరుగుతుంటే నువ్వు రీల్స్ చూస్తున్నావా? అడిస్కెన్ బ్రేక్ అయింది కదా ఇది అందుకే. ఇది అండర్లైనింగ్ చేసుకోండి ఆ, దీని ప్రభావం ఎంత ఉందని. సత్యన్న ఎంత ఇదిగా నేను అందుకే interview- తెలుగు చక్కగా నేర్చుకో అన్న, లేకపోతే అవిటని చేసేసి ఏమైపోతుంది. నాకు ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి పెరిగిపోతుంది నేర్పించాలని. నేర్పియాలా? మాటలే కాదు, రానున్న రోజుల్లో పాటలు కూడా వాడతావు నువ్వు. मतलब नहीं मालूम बोलो. कुछ तो बोलो. मैं हाँ, अभी response दे। बात ही ऐसे हो गए ना तेलुगु में, बाद में गाना भी आते. अच्छा हाँ, एक गाना गाओ, ये पनिशमेंट है. अच्छा. తెలుగు अभी इंटरव्यू के में इंस्टा देखिए तू. ఏమో ఏం చేస్తున్నాను మన పాట ఇంకా ఏంటి ఓ రెండు ప్రేమ మీరు పాడండి ప్లీజ్. మన పాట అంటే మన అచ్చా, సినిమా. ఇప్పటి సినిమాల అచ్చా అలే, ఓ పూరా. అలే. యు డాన్స్ yesterday. ఆలెలే ఆలే బాగా తెలియదు. పెట్టాడు అయ్యా, మళ్ళీ ఈ సింబల్ పెట్టాడంటే డాన్సింగ్ లా మనల్ని ఓవర్టేకింగ్ చేసేటట్టున్నాడు. మామూలు కాదు, ఆ, కష్టపడుతాడు. మంచిగా చపాతి పిండి తిని సన్నం అయిపోయిండు. ఇప్పుడు హీరోయిన్ నువ్వు సన్నం అయ్యిండు. అది కాంపిటీషన్ ఉంది. కొండన్ననేమో తుఫాకి పట్టడానికి మంచిగా గట్టిగా అయ్యిండు. గట్టిగా అయినా 2 తుపాకీలు ఒకటి కాదు. రెండా ఆ, బుడ్డరీలో చూస్తే సన్నది ఒకటే ఉండే, అది అట్లా ఇంత ఉంటది. దొడ్డుగా ఉన్నాయా? ఇది కూడా ఉంది మళ్ళా. అగో ఆయన ఉన్నాడు కదా కింద, ఆయన ఎంతమంది పట్టుకొచ్చిండు, అబ్బో. బాంబులు వేస్తుండు. నువ్వు మైక్ పట్టుకొని తిరుగుతావు కానీ మైకు మేమిద్దరం ఏమన్నా అంటే వీడు మీడియం- కెమెరా పట్టుకుంటాడు, నేను మైక్ పట్టుకుంటాను. ఏమన్నా అంటే మీడియం అంటున్నావు. మీడియం అంటే న్యూస్ న్యూస్ అంటే మీడియా. అంతే, ఇదే సైక్లింగ్ ఇదే తిరుగుతుంది. అంటే కోర్స్ ఏమన్నా చేసినావు దానికి? మీ దగ్గరనే. నా? మీరు తెలుగు నేర్పియండి నాకు, అన్నా. జర్నలిజం నా దగ్గర ఎవరైనా నేర్చుకుంటారా అని. నేర్చుకోవాలి. ఎట్లయితే తెలుగును విధ్వంసం చేయాలో నా దగ్గర నేర్చుకుంటారు. ఆ? ఇగో ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక దొంగ అనగానే పక్కఫొంటి నిజంగా మేకప్ వేయకు నసొంటోడు కావాలని పెట్టుకున్నా. నన్ను తిడుతుర్రు పేరు. లేదు నన్నే. దొంగ తెలివి ఎట్లుంటుంది అనేది కొన్ని ఇచ్చినావాను సలహాలు. చాలా ఇచ్చాను. అన్న ఇట్లా చూడాలి, అసొంటప్పుడు ఇట్లా ఉండాలి, ఆ, బాడీలో లాంగ్వేజ్. దొంగ ఆయన స్టైలిష్ దొంగ, ఆయనకి అవన్నీ అలవాటు లేదు. అంటే అలా చూడాలి ఇలా చూడాలి అలాంటి అవసరం ఉండేది కాదు. స్టైలిష్గా చేస్తాడు దొంగతనాలు. సో నాకు అవసరం ఉండేది, నేను ఇలా చేయాలి అలా చేయాలి అని. అండ్ కామెడీ టైమింగ్లో మాత్రం అలా సలహాలు ఇచ్చుకునేవాళ్ళం. అన్న ఈ పంచి ఇలా సలహాలు ఇచ్చుకునే వాళ్ళం కాదు, సలహా ఇచ్చేవాడు. అన్న అంటే ఇప్పుడు మనం ఒకరికి ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఆయన పెద్ద కదా కొంచెం ఎంతైనా, ఆయనకి ఇవ్వాలి అంటే ఆయన మన కొంత అనుభవం ఉండాలి కదా, దొంగతనం చేసిన అనుభవం. సో అన్నయ్య అడిగేవాడు, అరే ఇది అది పేలుతుందా పంచు, ఇది ఎలా చెప్తే వర్కౌట్ అవుతుంది, నువ్వు చెప్పు, నువ్వు కామెడీ అంటే చేస్తావు. నేను ఎప్పుడు మనోడితో ఏం చెప్తుండే అంటే, నేను బోర్డింగ్ స్కూల్లో పెరిగినారా, నాకు థియేటర్లో చూసే చిన్నప్పటి నుంచి థియేటర్లో సినిమాలు చూసి పెరిగేటోళ్ళు వాళ్ళకి తెలుస్తుంది టైమింగ్, మన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఆడియన్స్ కి దేనికి రియాక్షన్ ఇస్తుంది. అట్లా నేను అట్లా పెరగలేదు, నువ్వు మన చెప్పాలి. నేల టికెట్ కదా మొత్తం, ఫస్ట్ రోలో కూర్చొని పేపర్లు చించి ఇసిరేసే రకం కదా. సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందా, జనాలు యాక్సెప్ట్ చేస్తారా, అవన్నీ అడిగేటాడు అనమాట. అన్న అవుతుంది అన్న అని, అవ్వకపోతే అన్న ఇది అవ్వట్లేదు మళ్ళీ ఇంకో టేక్ చేద్దాం అన్న అని, అలా అండర్స్టాండింగ్ మీద చేసేవాళ్ళం. సో మా ఇద్దరిది ఎక్కువ ఉండేది హీరోయిన్స్ కన్నా. చూసినావా, ఈ సినిమాకి నువ్వు కో ఆర్టిస్టే కాదు, కో డైరెక్టర్ కూడా. అంతే, నిజంగా కూడా కో డైరెక్టర్ పని చేసి చేసేవాడు అన్న. నేను మైక్ తీసుకుని ఇప్పుడు నైట్ అంతా షూట్ ఉంటుంది మాకు, ఎక్కువ లేట్ నైట్ షూట్లు ఉండేవి, నైట్ షూట్లు ఉండేవి. 6 to ఎర్లీ మార్నింగ్ 5 వరకు అలా ఉంటుండే అనమాట. 12 వరకు తినే వరకు అందరూ బాగానే ఉంటారు. దాని తర్వాత ఆఫ్టర్ అందరూ కొంచెం స్లీపీ మూడ్లోకి అలా వెళ్ళిపోతారు కదా. మనకి ఏంటంటే సెట్ ఎనర్జీగా ఉండాలి. కామెడీ సినిమా కామెడీ సినిమా కాబట్టి ఆ స్లీపీ దాంతో వచ్చి చేస్తే అది వర్కౌట్ అవ్వదు, ఆ మూడు కూడా వెళ్ళిపోతుంది. సో డైరెక్టర్ చిన్నగా ఇట్లా గోకి మైక్ ఇచ్చాడు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి. సో ఆ మైక్ తీసుకొని నేను ఇంక అందరిని చీరప్ చేస్తూ ఉండేవాడిని అనమాట నైట్. Tata song he used to sing. Tata song, some. తాత I didn't know it was a grandfather used to sing Tata Thaya something, some favorite song. ఆహా.
నీకు ఇష్టమైందా లేకపోతే సినిమాలో తాత సాంగ్ కాదు అంటే నేను ఎవరి ఒపీనియన్ ఎలా ఉండేదనేది చెప్పేవాడిని అంటే ఇప్పుడు నైట్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock లైట్ మ్యాన్ ఒపీనియన్ ఎలా ఉందని మైక్ తీసుకొని మైక్లో సాంగ్ పెట్టాను తెల్లార్లు అంటే అవ్వదు ఎక్కడ సో ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్తా ఉండేవాడంట ఇప్పుడు అంటే ఎంతమంది ఉంటారు నైట్లో మీరు సెట్ అంతనా అంతకుముందు డైలాగ్ అదే కదా అంటే తెల్లార్లు కన్నా ముందు ఎంతమంది ఉంటారు 4 అండి లొకేషన్లో ఎంతమంది ఉంటారు మీరు చాలా మంది లైట్ మ్యాన్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంది 100 మంది పైనే ఉండేవాళ్ళు సో వాళ్ళంతా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా ఆ మూడ్లోకి రావాలి కదా సో అందుకోసం అలా చెప్తా ఉన్నాను సుభాష్ గారు అంటే మా కో-డైరెక్టర్ గారు ఆయన ఫీలింగ్ ఏంటి అని మైక్లో ఏదో సాంగ్ పెట్టేవాడిని అందరు నవ్వుకునేవాళ్ళు ఆనంద్ అన్న ఆ టైంలో ప్రొడ్యూసర్ లాగా మాట్లాడుతుండే కమ్ టు మై రూమ్ ఆఫ్టర్ షూట్ కో ప్రొడ్యూసర్ గారు ఎలా మాట్లాడతారు వీళ్ళందరితో అని మాట్లాడుతుండే అండ్ హీరోయిన్ నా గురించి ఏమనుకుంటుంది అని అప్పుడు అలా సాంగ్స్ హీరోయిన్ నా గురించి ఏమనుకుంటుంది అని అందగాడ ఆ సాంగ్ అలా పెట్టారు సో అలా అందరూ కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు సో డైలీ ఇదే జరుగుతూ ఉండేది నైట్ షూట్ ఇక కథమే ఇక నువ్వు కామెడీ షోలకి వెళ్ళి కథం అయిపోయి ఇంట్లోకి వచ్చేస్తావు ఇక ఇంత యాక్టివ్ ఉంటే ఎవడిట్స్ పెట్టుకుంటాడే చాలా మంచి నిజంగా చెప్తున్నా అంత ఫల్టీ టాలెంటెడ్ అయితే ఎవడిట్స్ పెడతారు చెఫ్ టైం సేవ్ చేస్తూ అందరిని ఖుషి ఉంచుతుంటే బయట ఉండాల్సిన పక్క ఫోన్ యాక్చువల్లీ అంటే సీరియస్ చెప్పాలంటే టీవీ టు సినిమా ట్రాన్సిషన్ అనేది చాలా మందికి కొంచెం కష్టమే అది మనోడు ఈజీగా క్రాక్ చేసేసి అంతే మనను ఆ గిల్టీ ఫీలింగ్ పోయి మంచిగా అందులోకి వచ్చినామంటే ఎవడు ఆఫర్ ఇక మనం అట్లనే ఆదన్న కూడా ఎన్ని సినిమాలకు రాస్తున్నాడు అట్లనే రామ్ ప్రసాద్ అన్న వీళ్ళంతా వచ్చేస్తూనే ఉన్నారు ఇక ఏది తక్కువది ఏది ఎక్కువది కాదు అసలు ఎక్కువ రీచ్ అయితేనే చాలు అదే ఎక్కువది ఇప్పుడు ఇంత చేసిన మళ్ళీ యూట్యూబ్లకే వస్తున్నాం కదా అంతే అంతే ఇప్పుడు అది చిన్నది ఇది పెద్దది అనేది ఇప్పుడు ఓటీటీలో మీడియంలో కవర్ చేయాలన్న ఇప్పుడు నీకు కుదరక ఓటీటీలు వచ్చినాయి అన్న అప్పుడు బొంబాయి చట్నీ అందులోనే వచ్చింది కదా అవును అది పెద్ద హిట్ మంచి హిట్ అయింది ఏది ఎప్పుడు ఇది కూడా అట్లనే అనుకున్నారంట కదా ఇది యాక్చువల్లీ 3 years బ్యాక్ స్టార్ట్ చేసాం ఇది కోవిడ్ అప్పుడే అప్పుడు కథ విని కానీ నేను ఆ టైంకి ఆల్రెడీ బేబీ స్టార్ట్ చేసిన షూటింగ్ సో కొంచెం డిలే అయింది మళ్ళీ కోవిడ్ ఇంకో వేవ్ వచ్చింది ఇంకొంచెం డిలే అయింది మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి మేము పెద్ద సెట్ ఒకటి కట్టుకుంటే మళ్ళీ మన ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్ అని వచ్చింది సో కొంచెం డిలే అయ్యి ఇప్పటికి కానీ మొత్తానికి మనం ఏమనుకున్నామో పేపర్ మీద అదే అచీవ్ చేసినాం కానీ గణేశుడే విఘ్నాలు తొలగిస్తాడు ఆయన సినిమాకి అంటే పేరు పెట్టుకుంటే విఘ్నాలు వచ్చినాయి